బాబాయ్ మీ పేరు? జనార్దన్ రా. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపించింది? పరిపాలన బాగానే ఉందిరా, మంచిగా ఉంది. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో బాగున్నారు. అనుకున్న టైంలో పెన్షన్లు కానీ అన్నీ కూడా బాగానే ఇస్తున్నారు. మొన్న తల్లికి వందనం కూడా పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంది అంతమందికి 13,000 చెప్పిన ఇస్తాను. పేరెంట్స్ అందరూ సంతోషిస్తారు. మంచి టైంలో వేశారు. మాకు పిల్లలకి ఫీజులకి పుస్తకాలకి మంచిగా ఉపయోగపడ్డాయని చాలామంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పాలాభిషేకాలు చేస్తున్నారు. ప్రతి పేరెంట్స్ కూడా మళ్ళీ వెనక కొంతమంది పడలేదని అంటే నిన్న 10వ తారీఖున కూడా కొన్ని కోట్లు మంది పడిన వాళ్ళందరికీ ఈ 10th నుంచి ఇంటర్కి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ క్లాస్ చేరిన అందరికీ పడ్డాయి. అందరూ సంతోషిస్తున్నారు, అందరూ బాగున్నారు. కూటమి ప్రభుత్వం వల్ల ప్రతి ముసలి కానీ ఇది కానీ ప్రతి ఒక్కరు బాగున్నారు. బాబాయ్ మరి మొన్న చూసుకుంటే పేరు నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? పేరు నాని ఎప్పుడు నిద్ర పడుకొని లేచి ఏదో మందు మీద ఉన్నప్పుడు మాట్లాడతాడు, ఏదేదో మాట్లాడతాడు పేరు నాని. పేరు నాని ఆయన మొన్న ఏదో బియ్యం అక్రమ కేసు ఉంది, దానికోసం ఎందుకు మా వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఆ కొడుకు ఏమో ఇది చేశాడని హాస్టల్లో అక్కడ ఇదయింది కదా, మన ఏ ఊరు పాలిటెక్నిక్ కాలేజీలో అమ్మాయిలు ఇది చేశారని ఇది చేస్తే ఆయన కొడుకు అస్తం ఉంది. దాన్ని కూడా మా వాళ్ళు మన నాయకులు కూడా కరెక్ట్గా చర్య తీసుకోకుంటారు. మన వాళ్ళు కూడా చర్య తీసుకుంటే కనీసం మన రెడ్ బుక్ అన్నారు, మన లోకేష్ బాబు కూడా సీరియస్నెస్ తీసుకోవట్లే. వీళ్ళు ఇలా ఇదైతే మరి 2 సంవత్సరాలు పోతే మళ్ళీ రేపు పొద్దున్న కార్యకర్తను నష్టపోతాడు. మా నాయకుడు బాగానే ఉంటాడు, ఇలాగ మాట్లాడు కరెక్ట్గా అక్రమ భీము చేశాడు, ఏమి ఇంతవరకు ఇది చేయలేదు. అలాంటి అలా ఒగ్గబట్టి ఇలాంటి మాటలన్నీ వస్తాయి. రప్ప నేను అడిగాడు పెట్టి మేము సైలెంట్గా చేయాలి, ఏదైనా మేము వస్తే సైలెంట్గా చేస్తాం ఈసారి అని. అదే ఆయన అలాంటి మాటలు ఆడకూడదు కూడా, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవే మరి కొడాల నాని వస్తున్నాడు గుడివాడ, ఇప్పుడు రండి ఎవరు వస్తారు అని చెప్పి పేరు నాని గారు అంటున్నారు కదా. మరి మొన్న ఇదయింది, మరి ఎందుకు రాలే కొడాల నాని రమ్మను. కొడాల నాని వస్తే ఏంటనేది గుడివాడ ప్రజలే తెలుస్తారు, మన మామూలు చెప్పక్కర్లే. గుడివాడ ప్రజలు అగ్గి మీద గుగ్గులంగా ఉన్నారు. చాలా స్కాముల మీద ఇది మీద కొడాల నాని అక్కడ దాని బైపాస్ సర్జరీ అయిందని మొన్నటి వరకు ముంబైలో, మన హైదరాబాద్లో, బెంగళూరులో ఇది బయటికి రాలేకపోతాడు కదా. రమ్మను. ఇప్పుడు పేరు నాని వస్తాడు, కొడాల నాని వస్తాడు, గుడివాడలో అడుగు పెట్టమను. మన కార్యకర్తలు తేల్చేస్తారు. గుడివాడ ప్రజలే ఇప్పుడు పట్టుకుంటారు అంత. ఏదైనా సరే ప్రజలు అగ్గి మీద గుగ్గులంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఏదైనా ఏం చేశారు ఆ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే. మరి బాబు గారు మేనిఫెస్టో ఒక బూటకం మేనిఫెస్టో అని చెప్పి రోజా గారు అంటున్నారు. ఏ మేనిఫెస్టో బూటకం మేనిఫెస్టో? వచ్చిన నెలలోనే 4,000 పింఛన్ ఇంటింటికి ఇచ్చే మగాడు ఎవడు ఉన్నాడా? అదే వాళ్ళ ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే వచ్చిన మొట్టమొదటి నెలలో నుంచే ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతి ఇంటికి పేదవాళ్ళు సెలెక్ట్ చేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తాను పెద్ద కొడుకులాగా. అంతే. అది జనాలు అందరూ చూస్తున్నారు, దేశం మొత్తం గర్వపడుతుంది. మనం అందరికంటే వెనకబడి ఉన్నా సరే ఈరోజు పెన్షన్లో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా మనదే ముందుంది. వాళ్ళు డెవలప్ అయినా సరే మన డెవలప్ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు ఎట్ ఆ టైంలో 4,000 తెచ్చి పెద్ద కొడుకులాగా ఇస్తాను. ఎంతమంది గౌరవిస్తారో ఈ లేదు. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, ఎంత 5 రూపాయలకి. ఈ రోజు కూడా అదే క్వాలిటీ భోజనం కూడా తినాలంటే. అలాగే ఇది ఉచిత గ్యాస్ బండ్లు ఇచ్చాడు, 3 గ్యాస్ సిలిండర్లు. ఇంకా కంపెనీలు ఒక్కొక్కటి లోకేష్ బాబు ఒకటి తెచ్చి కొంతమంది నిరుద్యోగం జాబ్ మేలేసి కొంతమంది నిరుద్యోగం ఇచ్చేస్తారు. ఇంకేముందా? రోడ్లు ఎంత బాగున్నాయి ఈరోజు వెళ్తే మీకు తెలుసు కదరా. మేము చెప్పే కానీ మీరు చెప్పాలి రోడ్లు ఎలా ఉన్నాయి. రోడ్డు మీద బండి పరిగెడుతుంది అనమాట. అంతకుముందు గుంతల రోడ్లు. ఒక హాస్పిటల్కి వెళ్ళమంటే గంట పట్టింది అనమాట ట్రాఫిక్లో గుంతల్లో. ఈరోజు 10 నిమిషాల్లో హాస్పిటల్ చేరిపోతుంటారు అనమాట. అంత ఇదే బాబు గారు డెవలప్ కానీ కరెంటు ఛార్జీలు వాళ్ళు పెంచినవే. వాళ్ళు అప్పుడు పెంచేసి ఇష్టసారం చేశారు. ఈరోజు బాబు పెంచారు, కరెంట్ వస్తుంది కదా. వాళ్ళు పెంచిన సార్ బాబు గారు ఈ 5 సంవత్సరాలు కూడా కరెంట్ ఛార్జీలు పెంచారా. రేపు ఆగస్టు 15 ఉచిత బస్సు వేస్తారు, ఉచిత బస్సు మహిళలకి. అలాగే ఆడబడినది 1,500 కూడా, దాన్ని కూడా మేనిఫెస్టో ఉంది. అది ఒకటి వేసి పిల్లలు ఇంకా నిరుద్యోగ భృతి ఒక 3,000 వేస్తే మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 ప్యాక్ సూపర్ డూపర్ హిట్ అవుద్దిరా. అది వాస్తవం. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు.
మాకు ఇంకా జగన్ వద్ద అవసరం లేదని జనాలే అంటున్నారు. అమరావతి కూడా పనులు పెట్టేస్తాను. అమరావతి